స్నానం చేసి ఏమైనా చేసి ఫ్రెండ్ వస్తుంది దుమ్ము ఎక్కువ పడుతుంది కదా. నేను చెప్తాను అంతే. అట్లా ఇట్లా స్ట్రైట్గాను పట్టుకో చెప్తా. ఇది ఇట్లని నేను క్లీన్ చేస్తాను కదా. వస్తాను చూడ పక్కకి మొత్తం. వచ్చిందా? అన్నిటికీ అట్టే చేయకూడదు. నాకు రాక నేను చేయలేట. ఇది మన పరిస్థితి. ఇది మన పరిస్థితి. అది వచ్చిన తర్వాత ఎవరు వచ్చిన తర్వాత మాసిపోయినాయి. బాగా క్లీన్ చేసుకుంటేనే కదా నీట్గా ఉంటాయి. ఏముందిలే కానీ మనం కూడా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉండాలి కదా. ఇవన్నీ చూడ ఎట్ట మాసిపోయినాయి, నల్లగా అయిపోయినాయి. చండాలం కూడా నిజంగా జాబులే. క్లీన్ చేసరికి చూడ కొత్త దండలా ఉంది జాబులు. భలే ఉంది అసలు. సూపర్ అంటే సూపర్గా. ఇది మళ్ళీ తుడవాలి. బాగుంది కదా. ఇది స్క్రీన్ బ్లర్గా కనపడింది. వీడేదో చెప్తాడు విను. టిఫిన్ చేసావా అని అడుగుతాడు. ఓట్స్ కావాలంట. ఎవడు నానా వాడు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉందండి. ఇంకా ఈరోజు అయితే లీవ్ ఇచ్చేసారు మా పిల్లలకైతే. దానివల్ల ఇంకా మార్నింగ్ ఇంకా ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసేసాను నేనైతే. ఇంకా మొత్తం మా పాప అయితే అన్నీ తీసేసి క్లీన్ చేస్తూ ఉందండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేయాలి నాన్న, చాలా డర్టీగా అయిపోయాయని చెప్తున్నాను. చూసారు కదా వీడియో అయితే. ఇంకా ఈలోపు ఏంటంటే ఇంకా మా బాబు ఫ్రెండ్ వచ్చాడు, త్వరగా చేసి పెట్టు మా టిఫిన్ తినేసి వెళ్తాను అన్నాడు. ఇంకా పనులు ఉంటే తెలిసిందే కదా, తిండి కూడా మర్చిపోతానన్నమాట నేను. ఇంకా పిల్లలకైతే చేసి పెట్టాలి, తప్పదు. ఎన్ని పనులు ఉన్నా కూడా పని ఆపేసి మధ్యలో చేసుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు మా పాప అయితే అన్నీ చేసేసిందిలేండి. ఇంకా నేనేం చేస్తానంటే లోపల కొంచెం డస్ట్ ఉంటే ఇంకా అది తీసేస్తూ ఉన్నానమాట. ఇంకా అది నేను రోజు 2 రోజులకు ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉంటానండి. లోపల డస్ట్ అదంతా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. అలా ఇంకా కవర్స్ మాత్రం 1 మంత్ అయిపోయిందిలేండి క్లీన్ చేసేసి. అమ్మ వాళ్ళు వచ్చారు, చుట్టాలంతా వచ్చారు కదా. ఇంకా అదే మా పాప అయితే మాట్లాడుతూ ఉంది, మొత్తం బాగా మాసిపోయాయి అనేసి. ఇంకా మనమున్నా కూడా మాసిపోతాయి కదండి. ఇంకా అలా అనమాట. ఇంకా అలా ఇంకా అన్నీ తీసేసాను, కవర్స్ కూడా తీసేసాను. ఇంకా ఈలోపు ఇంకా ఇదో చూసారు కదండి, మా బాబుకి అయితే ఆమ్లెట్ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా మధ్యలో పని ఆపేసి ఇంకా నేను పిండి కలిపి వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసి దానికన్నా మళ్ళీ ఇంకా దాంట్లోకి కారం ఇవన్నీ చేయాలి కదా, లేట్ అయిపోతుంది. ఎందుకులేనా అని చెప్పేసి 2 ఎగ్స్ వేసి ఇక్కడ నేను ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. ఫస్ట్ అయితే కారం ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నానండి. పసుపు అయితే ఒక చిటికెడు తీసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకున్నాను అనమాట. తీసుకొని కొంచెం వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఆ తర్వాత 2 ఎగ్స్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా గ్యాస్ పైన పెనం పెట్టేశాను. దోశ పెనమేనండి ఇది. దోశకి యూజ్ చేస్తాను, అలాగే చపాతీకి యూజ్ చేస్తాను. ఇట్లా ఆమ్లెట్లు అన్నీ ఒకే పెనం మీదే ఐరన్ కడాయి పైన
ఐరన్ ప్యాన్ మీద అయితే నేను చేస్తూ ఉన్నాను అనమాట. చూసారు కదా, ఇంతకుముందు అయితే దోశకు ఒకటి, చపాతీకి ఒకటి ఇలా యూస్ చేసేదాన్ని. ఇది మల్టీపర్పస్ లాగా సరిపోయింది. ఇంకా అలా నేనైతే మా బాబుకి ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను. ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది, అలా ఉందన్నమాట ఆమ్లెట్ కూడాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, మొత్తం డస్ట్ అంతా ఎంత వచ్చేసిందంటే ఇంకా ఇలా ఉందన్నమాట డస్ట్ అయితే ఇంట్లో. ఇది ముందు రోజు మధ్యాహ్నం అండి, మనం పౌడర్లు ఇలాంటివి ఉంటాయి కదండి, మా పాప డ్రెస్సులు ఇవన్నీ మధ్యలో కొంచెం దారాలు ఉంటే కట్ చేసేసి చేశానన్నమాట. ఇంకా అవి కట్ చేస్తూ ఉండగానే 4:30 అలా అయిపోయింది. ఇంకా ఏం క్లీన్ చేయలేదన్నమాట. వెంటనే చేపలైతే వేసేసాను. మా పాప క్లీన్ చేసేసింది. తను ఏంటంటే కనపడే చోట మాత్రమే క్లీన్ చేసేసి చేపలు అయితే వేసేసిందండి. ఇంకా నేను ఏం పట్టించుకోలేదన్నమాట. సరేలే నిదానంగా చేసుకోవచ్చు, తర్వాత తనకు నచ్చినట్టు చేయని అని చెప్పేసి నేను మళ్ళీ ఏం తోయలేదు. మళ్ళీ తోసానంటే బాధపడతారు కదా, అందుకనేసి నేను చేయలేదన్నమాట. ఈసారి చెప్పాను అనుకోండి, నువ్వు మళ్ళీ చేసుకుంటావులేమ్మా, నేను చేయను అని చెప్పేస్తారు పిల్లలు. అందుకనేసి నేనేమి టచ్ కూడా చేయలేదన్నమాట. ఇంకా మరుసటి రోజైతే ఈ విధంగా మార్నింగే చూసారు కదా, క్లీన్ చేసేసరికి ఇలా వచ్చేసింది డస్ట్ అంతాను. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం భోజనానికండి, ఇంట్లో అయితే రసం ఉంది, అవన్నీ మొత్తం తోసేసాను. ఇంకా మాపు అయితే వేయలేదు. మాపు వేసేసరికి 12 అట్లా టైం అయితే అయిపోతూ ఉందన్నమాట. 12:30 అట్లా అయిపోతుంది. ఇంకా మా ఆయన అయితే స్కూల్కి వెళ్ళారు. ఆ రోజు బంద్ అండి, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మా ఆయన మాత్రం స్కూల్కి వెళ్ళారనమాట. ఇంకా 12:30కు వచ్చేస్తారు అనేసి ఇంకా నేను ఇక్కడ వంట అయితే ఏం చేయలేదు. నైట్ రసం చేశానండి. రసం చేస్తే ఇంకా మా నాన్న ఒక్కరే తిన్నారు. నాన్న వచ్చారనమాట ఇంటికైతే. నాన్న తమ్ముడైతే వచ్చి ఇంకా మార్నింగే వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు 3 గంటల బస్సుకి అలా వెళ్ళిపోయారు. నాన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా అనేసి ఇంకా 3 గంటలకు వెళ్తే మార్నింగ్ 8:30, 9 కల్లా అక్కడ మా ఊర్లో ఉండిపోతారనమాట. అలా వాళ్ళు 3కి వెళ్ళిపోయారు. మేము పడుకునేసామన్నమాట. 3 గంటలకు లేసాం కదా, లేట్గా లేసేసామండి. 6:30, 7కి అలా లేసాము. ఇంకా ఎలాగో పిల్లలకు కూడా లీవ్ కాబట్టి లేటుగానే లేసామన్నమాట. ఇంకా నైటు రసం అట్లే ఉండిపోయింది. ఇంకా తమ్ముడు అందరం మేమంతా దోశలు వేసుకొని తిన్నాము. మా పాప పచ్చిమిర్చి కారం కావాలమ్మా అంటే ఇంకా తన కోసం అయితే చేశాను. ఇంకా మా తమ్ముడు కూడా అక్క అదే వేసి చెయ్యి దోశ అని చెప్పాడు. ఇంకా మా ఆయన కొంచెం పెరుగన్నంతో తినేసాడు. మా ఆయన అయితే ఆయనకి క్లైమేట్ మారేసరికి కొంచెం వేడైపోయిందండి. దానివల్ల ఏంటంటే పెరుగన్నం తినేసాడు. ఇంకా నాన్న ఒక్కడే రసం పోసుకున్నాడు కాబట్టి ఆ రసం ఉండిపోయింది ఇంట్లో. అందుకనేసి ఇక్కడ నేను రసంలోకి నంచుకోవడానికి పకోడీ అయితే చేస్తూ ఉన్నానండి. చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా పకోడీ అయితే. నేను కూడా చాలా రకాలుగానే చేస్తూ ఉంటానండి. మీతో కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నాను అనమాట పకోడీ. ఈరోజు ఇంకా రసం లేకండి, ఒకవేళ నేను బయట తెమ్మన్నాను అనుకోండి, 80 రూపాయలు అలా పెట్టి తీసుకుని వచ్చేస్తూ ఉంటారు మా ఆయన. 100 గ్రాములు లేదా 50 గ్రాములు అంటే తనకు తోచినట్లు అనమాట. చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి బయట. ఇంకా అందుకనేసి ఇంకా ఎలాగో ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను ఇంట్లోనే పకోడీ అయితే చేస్తూ ఉన్నాను. అప్పుడు మనకు అమౌంట్ మిగిలిపోతుంది కదా అనేసి. కూరగాయలు అయితే ఇంట్లో ఏమీ లేవండి, మొన్న చెప్పాను కదా క్యారెట్ బీట్రూట్ ఉంది అనేసి. ఇంకా మొన్న క్యారెట్ తాలింపు అయితే చేశాను. ఇంకా బీట్రూట్ అయితే ఉంది. బీట్రూట్ ఇప్పుడు కట్ చేసుకొని చేసి అయితే ఓపిక అయితే లేదనమాట. ఇంకా అంతా క్లీన్ చేసి అట్లా చేస్తూ ఉన్నాను కదా, కొంచెం పకోడీ అయితే తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇక్కడ పకోడీ అయితే చేస్తూ ఉన్నాను. ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. తీసుకొని పొడుగ్గా కట్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 3, ఆనియన్స్ ఒక 4, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. కరివేపాకు అలాగే వేసుకున్నాను. కొత్తిమీర వచ్చేసి కొద్దిగా తీసుకున్నాను. అల్లం ఒక ఇంచి తీసుకున్నాను.
అల్లం తురిమేసాను అనమాట. కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇందులోకి మనకు శనగపిండి వేసుకోవాలి. ఒక 2 కప్స్ వరకు వేసుకోవాలి. ఇంకా ఈలోపు సాల్ట్ ఒక 1/2 టీ స్పూను, పసుపు ఒక 1/2 టీ స్పూను, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత వచ్చేసి వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ ఏంటంటే పసుపు, ఈ సాల్ట్ వేసే లోపల ఛార్జింగ్ అయిపోయిందనమాట సెల్లులో అయితే. ఇంకా నేను అక్కడి నుంచి వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా మామూలుగా ప్రాసెస్ అనేది చేసేసాను. శనగపిండి వేసేసానండి. ఇంకా మీకు స్కిప్ అయిపోయిందనమాట నేను జీలకర్ర కొంచెం సోడా వేయడం కూడా. ఇక్కడైతే ఈ శనగపిండి అనేది 2 కప్స్ వరకు ఉంటుంది. 2 కప్స్ వేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంతేనండి పకోడీ. ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. మీరు ఎవరైనా ఇలా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను కానీ కొంచెం అంటే కొంచెం గట్టిగా ఒక రకంగా ఉంటుంది. నేను బయట కూడా తిన్నాను కానీ నిన్న చేసింది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడు తినను నేను పకోడీ తెస్తే మాత్రం రసంలోకి. మా ఆయన మా పిల్లలు అయితే తింటూ ఉంటారు బయట తెచ్చితే పకోడీ. కానీ నేనైతే అసలు తిననండి, నాకు నచ్చదు. బయట ఫుడ్ ఏదైనా కూడా కొంచెం ఆలోచిస్తానన్నమాట తినటానికి. కొంచెం భయం నాకైతే బయట ఫుడ్డు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే తప్పట్లేదండి. ఇంకా ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ చేసుకోవడానికి వీలు లేదనమాట. దానివల్ల అక్కడ అలవాటు అయిపోయింది. ఇంకా మేము ఇల్లు మారాం కదా, అప్పటి నుంచి మాత్రం బయట ఫుడ్ అయితే అంత అవాయిడ్ చేసేసాను నేనైతే మొత్తానికి. అసలు ఏం తెచ్చుకోవట్లేదండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఇంట్లోకి. ఏది కూడా ఇంకా ఇంట్లోనే చేసుకొని తింటూ ఉన్నామన్నమాట. బిర్యానీ కావచ్చు ఏది కూడాను. ఇంతకుముందు అయితే ఇస్కాన్ దగ్గర ఉన్నప్పుడు బిర్యానీ అయితే వారం తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చేపలు, చికెన్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ చేపలు అయితే అస్సలు చేసేదాన్ని కాదు. ఎప్పుడో ఒకసారి అమావాస్యకు, పుణ్యానికి అలా, అంటే ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా ఆయన ఎప్పుడు నచ్చితే అప్పుడు చేపలు తెచ్చుకుంటూ ఉన్నాడు. అదనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదో చూసారు కదండి పకోడీ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఈ ఆనియన్ మిశ్రమం అనేది చేత్తో కొంచెంగా తీసి వేస్తూ ఉన్నానన్నమాట. అంటే మనము ఒకే చోట ముద్దగా వేయకూడదండి. చేత్తో కొంచెం తీసి వేసామంటే మనకు బయట పకోడీలు అయితే ఎలా వస్తాయో అలా అటువంటి స్ట్రక్చర్ లాగా బాగుంటుందన్నమాట. నాకైతే ఎందుకోనండి ఈసారి పకోడీ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. లేదు మీరు ఇలా చేసాము బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇవి మంచిగా మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేయాలండి. ఇంకా ఆ తర్వాతే మేము మా ఆయన వచ్చారు మధ్యాహ్నం. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా మా బాబు అయితే ఆమ్లెట్ తినేసి వెళ్ళారు కదండి. పాపం చాలా ఆకలిగా ఉంది వాడికి. ఇంకా వచ్చాడు, అమ్మ నాకు అన్నం పెట్టవా అంటూ ఉన్నాడు. ఉండు నాన్న కొద్దిసేపు పెడతాను అని చెప్పేసి ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మామూలుగా వేరే ప్లేట్లు అయితే వేస్తాను కానీ ఇంకోటి ఆకలి అంటూ ఉంటే ఇంకా ప్లేట్లో అలాగే వేసేసాను అనమాట. రైస్ పెట్టేశాను, పకోడీ అయితే వేసేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇంతే కదండి. ఇంకా పిల్లలైతే ఆగలేరు కదా, ఆకలి వచ్చేసిందంటే ఇంకా అరుస్తూనే ఉంటారనమాట. అమ్మ ఆకలి పెట్టు అనేసి. ఇక్కడ చూసారు కదా పకోడీలు అయితే వేసేసాను. ఇంకా రసం అయితే వేస్తూ ఉన్నానండి. అట్లే బౌల్ నిండా ఉండిపోయింది చూసారా, అదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టమాటా రసం చేశాను, మీతో కూడా షేర్ చేసుకుంటానులేండి. టమాటా రసం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా బాగుంది. టమాటా రసం కూడాను నాకైతే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా నచ్చిందనమాట. పప్పులోకి కూడా చాలా బాగుంటుందండి.
పప్పు రసం అయితే చేస్తానులేండి. పప్పు రసం కూడా చాలా బాగుంటుంది. మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను అనమాట పప్పు రసం. ఇంతకుముందు అయితే నాకు చేత అయ్యేది కాదు పప్పు రసం అనేది. ఈసారి చేసి చూపిస్తానులేండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా ఆ కవర్స్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసానండి. వేసేసి అవి ఆరే లోపల 4 అయిపోయింది. ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. 4:30 అయిపోయిందండి. ఇక్కడ ట్యూషన్కి ఒక పాప అయితే కూర్చునేసింది. ఇంకా మా పాప అయితే ఆ కవర్లు అన్నీ వేస్తూ ఉందన్నమాట. సగమే వేశానండి ఈ బ్యాగులు, ఇవైతే కవర్స్. ఎందుకంటే ఇవి జూట్ క్లాత్ అనమాట. దానివల్ల ఏంటంటే ఒక 4 మనం వేయగలము. అట్లా 2 టైమ్స్ వేసానండి. ఇంకా ఒకటైతే ఆరుతూ ఉన్నాయి బయట, ఇంకా ఒక ఆరిపోయాయి. ఇంకా ఉండేటివన్నా వేసేయనా అని చెప్పాను మా పాపకైతే. తను వేస్తూ ఉంది. కొంచెం కొంచెం ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటానండి నేను మా పాపకి. అప్పటికి ఇంకా వాళ్ళ అవ్వ వాళ్ళ తాత పని నేర్పించు అంటూ ఉంటారు. మా పాపకైతే చాలా కోపం వస్తుంది. నేను పని చేయను నాకేం కర్మ అనేసి చెప్తూ ఉంటుంది. వాళ్ళ తాత వాళ్ళకైతే గొడవ పడుతూ ఉంటుంది. నేను పని ఆమెను పెట్టుకుంటాను, నేను ఎందుకు చేస్తాను, ఇలాంటివన్నీ అనమాట. వాళ్ళ తాత వాళ్ళతో వాదిస్తూ ఉంటుందన్నమాట మా పాప అయితే. కానీ కొంతవరకు నేర్చుకోవాలి నాన్న, ఏదో ఒక టైంలో మనం కూడా చేసుకోవాల్సి వస్తుంది అనేసి నిదానంగా చెప్పి తనతో ఈ విధంగా చేయిస్తూ ఉంటాను. కొంతవరకు అయితే చేస్తుందండి, కొంచెం కొంచెం పనులు అయితే చేస్తుంది. కానీ ఏ పనైనా కూడా మనం మంచిగా చేయించుకోవాలి పిల్లల చేత. వాళ్ళతో కసురుతూ గట్టిగా అరుస్తూ చెప్పామంటే చేయరు, బాధపడతారు. కొన్నిసార్లు మొండి చేస్తారనమాట. ఇంకా అలా ఇలా కవర్స్ అన్నీ వేసేసానండి. ఇక్కడ చూసారు కదా, మనకు కవర్స్ తీసిన తర్వాత లోపల ఆ వైట్ ఉంది కదండి, అది కొంచెం టిష్యూ లాగా ఉందండి పేపరు. అది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే ఇది నైట్ అనమాట, 7:30కి తీసాను. కొంతవరకు అయితే వేసేసాను కదా. ఇంకా మొత్తం పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి మొత్తం తడిగుడ్డతో అయితే మాపేసేసాను అనమాట మొత్తము. బెడ్రూమ్ కానించి మొత్తం అండి. ఎప్పుడైనా కానీ నేను క్లీన్ చేస్తే ఓన్లీ వంట రూము, హాలు, పూజ రూము ఈ 3 క్లీన్ చేస్తాను. మంత్లీకి ఒకసారి అయితే బెడ్రూమ్ క్లీన్ చేస్తానన్నమాట. మాపేసేస్తాను మొత్తం, ఊడ్చి క్లీన్ చేసేసి. ఇలా ఉందన్నమాట నా డే అయితే. ఇంకా నైట్ అయిపోయింది, పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కటే ఉన్నాను. వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఈ పని అంతా చేసుకున్నానండి. చాలా పనులు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ షూట్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అనేసి, అంటే లెంత్ ఎక్కువైపోతుంది, ఇంకా చూడడం కష్టం అయిపోతుంది అనేసి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.